ఆ విధంగా సర్వనాశనం చేశారు. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చర్చలకు సంబంధించి చాలా డబ్బులని చర్చి యొక్క నిర్మాణాలకైతేనేమి, చర్చి యొక్క రిపేర్లకైతేనేమి డబ్బులను కేటాయించి ప్రోత్సహించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. కేవలం 3 లక్షల నుంచి దాదాపుగా 10 లక్షలు, కొన్ని చర్చిలకి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చి ఆయనకి క్రైస్తవుల మీద ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ రోజైనా ఏ చర్చికైనా చర్చి నిర్మాణాలకి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఏ చర్చి నిర్మాణానికి కానీ, చర్చి యొక్క రిపేర్లకు కానీ ఎక్కడ కూడా 1 రూపాయి కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా క్రైస్తవ జీవితాలతో నేను కూడా ఒక క్రైస్తవుని అని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సమాజంతో, క్రైస్తవులతో ఒక ఆట ఆడుకున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండా. క్రైస్తవ సమాజాన్ని కానీ, ఎస్సీ వర్గాలను కానీ, ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి పథకాలను కూడా సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల కాలంలో ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి, రాక్షస మనస్తత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రి, కుటిల మనస్తత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నడూ చూడలేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, క్రైస్తవ సమాజం అందరూ కూడా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఎంతమంది క్రైస్తవుల్ని, ఎంతమంది ఎస్సీల్ని పొట్టన పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఆ రోజున డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో ఏమన్నాడు? మాకు భార్య బిడ్డలు ఉన్నారు, మేము 24 గంటలు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు కావలసినటువంటి మాస్కులు అయితే ఏమేమి ఉన్నాయో, గ్లౌజెస్ ఏమైతే ఉన్నాయో అవి ఇవ్వండి, మేము 24 గంటల నిద్రాహారాలు మాని పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది సుధాకర్ గారు. అయితే ఆయన్ని అడిగాడనేటువంటి ఆలోచనతో ఆయన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆయన్ని ఒక పిచ్చోడు ముద్ర వేసి ఆయన్ని నడి రోడ్డు మీద 2 చేతులు వెనక కట్టి చొక్కా కూడా చించేసి మండు టెండలో తార్ రోడ్డు మీద భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన్ని పండుకోబెట్టి కుక్కని ఈడ్చుకొని వెళ్ళినట్టు ఆయన్ని ఆటోలో వేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన మానసికంగా చాలా అవమానకరంగా బాధపడి, వాళ్ళ తల్లిగారు కూడా అనేక సార్లు బాధపడి ఎంతోమంది ఆమెను కలిసినప్పుడు వారికి చెప్పారు, మా అబ్బాయి చాలా సీనియర్ డాక్టర్ గారు, ఆయనకి పిచ్చోడని చెప్పి ముద్ర వేశారు కేవలం మాస్కులు లేవని చెప్పి అడగటం వల్ల. ఈ విధంగా మా యొక్క అబ్బాయిని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తల్లి కన్నీరు పెట్టుకొని చెప్పినటువంటి పరిస్థితి. ఆ విధంగా కిరణ్ మాస్క్ లేడని చెప్పి చీరాలకు సంబంధించినటువంటి కిరణ్ని పోలీసులు ఏ విధంగా కొట్టి చంపారో మనం చూసాం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని హత్యలు జరిగితే, మానభంగాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితులు, తన యొక్క ఇంటికి సమీపంలో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో హరిజన సంబంధించినటువంటి ఒక అమ్మాయిని రేప్ చేస్తే కనీసం ఆ యొక్క ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అందించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి
క్రైస్తవులను కానీ, హరిజనులు కానీ, మైనార్టీస్ను కానీ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.